రైతు సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సోయాలను కొనుగోలుకు కేంద్ర పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వాలి సోయాల కొనుగోలుకు కేంద్ర పర్మిషన్ ఇవ్వాలి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి రక్షించాలి గిట్టుబాటు ధరను కల్పించాలి కల్పించాలి సోయాబీన్ గిట్టుబాటు ధరను తగ్గించద్దు 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 రైతు సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలంగాణ రైతు సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సోయాలను కొనుగోలుకు కేంద్ర పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వాలి సోయాల కొనుగోలుకు కేంద్ర పర్మిషన్ ఇవ్వాలి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి రక్షించాలి గిట్టుబాటు ధరను కల్పించాలి కల్పించాలి సోయాబీన్ గిట్టుబాటు ధరను తగ్గించద్దు 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 సోయాల కొనుగోలుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే నెల 15 రోజుల సోయాలు రైతుల దగ్గరికి వచ్చినాయి. ఇప్పటికీ వర్షాలతోని అవి మొలకలెత్తుతున్నాయి, కలర్ మారుతున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం అన్యాయం. తీవ్రంగా రైతు సంఘం దీన్ని ఖండిస్తున్నది. అందుకని నిన్న సాగు కబర్ లెక్క 25% కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. ఇంకా 75% సోయాలు రైతులు ఓళ్ళకి అమ్ముకోవాలా? ఇలాంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం అన్న వెంటనే మార్కెట్లు కానీ అట్లనే సొసైటీలు ఏంటంటే వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలకు కానీ ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ కొనుగోలు చేయించాలని కోరుతూ ఉన్నాం. ఆ రకంగా ఏంటంటే సోయాలకు ఏదైతే ఉన్నటువంటిది తేమ పేరట్ అనేటువంటిది రేట్ అనేది గిట్టుబాటు ధరను తగ్గించద్దు. రైతులకు ఇవ్వాల కూలీలకు డబ్బులు ఇవ్వలేక పండుగలు వచ్చినాయి. అప్పుల బాధకు 5,300 ఉన్నటువంటి సోయా క్వింటాలకు ప్రైవేట్ వాళ్ళకు 3,000-3,500 అమ్ముకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కల్పిస్తున్నది. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ చెప్పుతున్నది మేము రైతుల ప్రభుత్వం రైతుల కోసం ఉన్నామని అంటున్నారు. ఎందుకని ఇన్ని రోజులు పర్మిషన్ ఇవ్వలేదు అంటే ప్రైవేట్ వాళ్ళకు లాభం కావాలా, ప్రైవేట్ వాళ్ళకు రైతులు అమ్ముకోవాలని ఇన్ని రోజుల దాకా పర్మిషన్ ఇచ్చలేరా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. కాబట్టి వెంటనే కొనుగోలు చేయనట్లయితే రాబోయే కాలంలో తెలంగాణ రైతు సంఘం పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధమైందని చెప్పి ఈ సెంట్రల్ గవర్నమెంట్కు మేము చెప్పదలుచుకో